వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్ఘటన జరిగింది. కొత్తపేట మండలం అవిడికి చెందిన అడప విజయం దుర్గాభవాని ఇంట్లో చిన్న గొడవతో ఫినాయిల్ తగ్గగా వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో భవాని మృతి చెందింది. వైద్యులు కనీస వైద్యం అందించకపోవడం వల్లనే భవాని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మాట్లాడుతున్నాను సార్. అయితే ట్రీట్మెంట్ జరుగుతుండగా 4 గంటలకి అమ్మాయి ఫిక్స్ వచ్చినట్టు సార్. తాగింది ఫిక్స్ వచ్చినట్టు సార్. ఫెనాయిల్ వల్ల ప్రమాదం ఉండదండి. అలాగే వైద్యం చేస్తారు. असं वजन हास्पिटल वजनाचं जास्त घेतलं. మెహదీపట్నం బస్ స్టాప్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల కోసం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన ఒక కారు అతివేగంగా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఇంజిన్ భాగం పూర్తిగా బస్సు క్రిందకు దూసుకుపోవడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కోట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడట అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా పీకగలిగితే అక్కడ చెయ్యి, ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సభ పెడితే ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేరని అన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని వెధవ వచ్చి ఇక్కడ తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోమని అన్నారు. ఈ పవన్ కళ్యాణ్ పైసలు ఇస్తే ఎలాంటి నటనైనా చేస్తాడు. ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. నవనిర్మాణ సభ గుజరాత్, కేరళ, తమిళనాడులో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఎట్లా తిట్టినాయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్, ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఎలా ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. గూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తున్నాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ. మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారితో ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈజ్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయానికి పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటారు. నువ్వు దాన్ని రాజకీయపరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి. నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే, పరాయి రాష్ట్రమైన వస్తా ఉన్నాడని గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే, తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించాలి, గుర్తింపు ఇవ్వాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని
ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టినానే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్ ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతుండు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్, నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల మహాదీక్ష ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీని విలీనం చేయాలంటూ డిమాండ్ చేస్తూ దీక్ష విలీనం స్పష్టం చేసిన తర్వాత ఎన్నికలు పెట్టామని టీజేఎంయూ డిమాండ్. ప్రభుత్వంలో విలీనం చేయు అపాయింట్మెంట్ డేట్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొందరు వేరే యూనియన్ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభాల కోసం ఎన్నికలు జరపాలని చెప్తున్నారు. కార్మికుల సంక్షేమం కోరుకునే టీజేఎంయూ విలీనం ప్రకటన చేయాలని కోరారు. ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ రోజు మీరు ఇక నీకు 2 నెలలు కావాలని తీసుకో. అన్ని యూనియన్ నుంచి రిజిస్టర్ అయినటువంటి యూనియన్ సభ్యులను పిలవండి. అసలు రిజిస్టర్ గాను పిలుస్తావు, అసలు ముఖం తెలవని పిలుస్తావు. రోడ్డు మెడపేట నాది కూడా సంఘం ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నావా లేదా? ఒక ఆయన తలకాయ కింద కాలు పైన పెట్టినా కూడా యూనియన్. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రకటించాలని ఈరోజు ఈ యొక్క ఇందిరా పార్క్ మహాదీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా రేపు ఏదైతే ఉందో, ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు ఉంది కాబట్టి ఆ 2వ తారీఖు నాడు తప్పకుండా మేమెందరం కష్టపడ్డాం, ఈ యొక్క తెలంగాణ నుంచి పోరాటం చేశాం. కాబట్టి మా యొక్క కోరిక ఏదైతే ఉందో ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కోరిక తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో 2017 నుంచి మరి పెద్ద ఎత్తున పోరాటం చేసి ముందుకు వెళ్ళాలి.
2019లో రాష్ట్ర వ్యాప్తంగా 91 కోలు మరి తిరుగుతూ కార్మిక చైతన్య యాత్ర చేస్తూ అప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి యూనియన్ కూడా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఏదైతే చిరకాల వాంఛ ఆర్టీసీ కార్మికుల వాంఛ అది, అందువల్ల తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ మరి ఈరోజు ముందుకు రావడం జరిగింది. అయితే కొంతమంది నాయకులు దీన్ని వెనక్కి నెట్టే విధంగా మరి అశ్వత్థామరెడ్డి అదేవిధంగా ఈదురు వెంకన్న మరి ఇది ఎన్నికలే ముందు పెట్టండి, మరి ఏదైతే ప్రభుత్వంలో విలీనం లేట్ అయినా పర్వాలేదు అనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ ప్రకటన ఇవ్వడంతో ఈరోజు ప్రభుత్వం మళ్ళీ ఒక అడుగు వెనకేస్తూ మళ్ళీ యూనియన్లను మేము ఎన్నికలు జరుపుతాం, ఇప్పుడు మాత్రం మేము ప్రభుత్వంలో విలీనం చేయము అనే విధంగా మాట్లాడడం జరుగుతున్నది. అది సరి అయిన విధానం కాదు. యావత్ ఆర్టీసీ ఉద్యోగుల కోరిక ఏదైతుందో ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటిది అది విలీనం చేయాలని సందర్భంగా కోరుతాం. గతంలో అన్నది కాదు, వాళ్ళు ఏమైనా అంటే ఫస్ట్ కూడా వాళ్ళు డైరెక్ట్ లేబర్ కమిషన్ తోటి ఒక లెటర్ ఇచ్చేసి మాకు ఎన్నికలే జరుపుండని. ఈ విధంగా మరి మేనేజ్మెంట్ దగ్గర ఒకటి, ప్రభుత్వం దగ్గర ఒకటి, కార్మికుల దగ్గర ఒకటి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటిది ఆసరా చేసుకొని ఈరోజు ప్రభుత్వం ఆ విధంగా చెప్తా ఉన్నది. మరి గతంలో చెప్పినట్టుగా ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఇప్పుడు కూడా అట్లనే కంటిన్యూ ఉండాలి. అంటే వర్కర్ల వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడడం లేదు, వాళ్ళ అవసరానికి యూనియన్లు ఉంటే మాకు చందాలు వస్తాయి, మాకు డబ్బులు వస్తాయి అనే విధంగా ప్రకటనలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు అటువంటిది ఏర్పడింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీద నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈటెల ఏడుపై బీజేపీకి శాపం. ఈటెలకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు అని ఫ్లెక్సీలలో పేర్కొన్నారు. 2 చోట్ల ఎమ్మెల్యేగా ఈటెల పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ. ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. మోదీ నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తోనే గెలిచాననడం ఏ రాజకీయ నైతికత? బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు? నేను బీసీ నాయకుడిని, నేనే ప్రత్యామ్నాయమనే భ్రమ నుంచి బయటకు రా ఈటెల అంటే మేడ్చల్లోని పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో శవాలను భద్రపరిచే మార్చురీని తరలించాలని పలు కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రిలో నిర్మించిన శవాలను భద్రపరిచే మార్చురీని వెంగళరావు నగర్ కాలనీ ప్రధాన రోడ్డును ఆనుకొని నిర్మించారు. మార్చురి చుట్టుపక్కల సిద్ధార్థ నగర్, మధునార్ నగర్, కళ్యాణ్ నగర్ కాలనీలతో పాటు జవహర్ నగర్, వికాస్ పూరి కాలనీలు ఉన్నాయి. అంతేకాదు సమీపంలోనే రాష్ట్ర స్థాయి మహిళా శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రాలు, డ్రగ్ కంట్రోల్ కార్యాలయం, ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి. అంతేకాదు వెంగళరావు నగర్ చౌరస్తా నుంచి రాజీవ్ నగర్, మోతీనగర్ మీదుగా బోరబండ వరకు ప్రధాన మార్గం, కృష్ణాకాంత్ పార్క్ మీదుగా జూబ్లీ హిల్స్ వైపు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో ప్రజల జీవనం సాగిస్తారు. అలాంటి ప్రదేశంలో శవాలను భద్రపరిచే గది, మార్చురీని ఏర్పాటు చేయడం పట్ల కాలనీ వాసులతో పాటు వైద్య శాఖలో పనిచేసే ఉద్యోగులు, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో మార్చురీ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు పలు సమస్యలు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా దుర్గంధం, దుర్వాసనతో పాటు రాత్రి పగలు అంబులెన్స్ శబ్దాలు, చనిపోయిన వారి కుటుంబాల ఆర్తనాదాలతో ఈ ప్రాంతమంతా భయానకంగా మారుతుందని చుట్టుపక్కల కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసులో విచారణకు హాజరైన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయినట్టు గుర్తించిన ఇద్దరు ఎమ్మెల్యేల స్టేట్మెంట్ రికార్డు చేయనున్న అధికారులు. అన్న మొబైల్ తీయాలి, మొబైల్ ఎంత పెట్టు, మొబైల్ నువ్వు అడ్డం పెడతా. నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా మేము రావాలి అంటుంటే అందరు ఫోన్లు ట్యాప్ చేసి భార్య భర్తలు మాట్లాడేది వినేదానికి పెట్టుకుంటున్నామో ట్యాపింగ్ వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళకి పాటలేదు. అయ్యో దేనికైనా కేపీహెచ్బీ కాలనీలో సుమారు 2,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్ముకొని డబ్బు దండుకున్నాడనే తప్ప దానిలో 10% తన నియోజకవర్గానికి కేటాయిస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ 2.5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో ముందుకు పోనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. పేదల కోసం తమ ప్రభుత్వంలో కట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మొత్తం శిథిలావస్థలో ఉండడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫంక్షన్ చేసుకునేందుకు నిరుపేదలకు ఉపయోగపడే వీటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో అధికారులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ డబ్బులతో కట్టిన భవనాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా ఉంటున్నాయని, ఏ అధికారంతో వారు తాళాలను దగ్గర పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేసి ముందుకెళ్లాల్సిన వీరు నీచమైన శైలిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్తో పాటు జోనల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజా అవసరాల గుర్తించి వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని అన్నారు.
పేపర్ మొత్తం మా నవీన్ పని జరుగుతుందని ఆపేసినాము. పని జరగకపోతే రోజు వస్తూనే ఉంటాం. మరి ఘోరంగా అయిపోయింది సార్. మరి ఘోరంగా అయిపోయింది సార్. నైట్ అయితే ఎవరు ఆక్యుపేషన్ నాకు అయిపోయింది, ఇది లేదు. ఆ 50 ఫీట్ రోడ్ 30 ఫీట్ రోడ్ కూడా అయిపోయింది సార్. హనుమంతరావు ప్రతి పక్కన హైదరాబాద్ నగరానికి 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో కేటీఆర్ నాయకత్వంలో 388 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి ఇంటింటికి మంచినీళ్ళు కూడా అందరికి వచ్చి ఆర్డినేట్ వచ్చే విధంగా ఇలా 4th ఫేజ్ కానీ 3rd ఫేజ్ కానీ ఉన్నటువంటి నిరుపేద బిడ్డలుంటే డైలీ వాటర్ ఇచ్చే విధంగా, అది కూడా ఫ్రీ వాటర్ ఇచ్చే విధంగా, రోడ్లు ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా, పార్కులు ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించాము. మా హౌసింగ్ బోర్డులో మా కార్పొరేటర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ కావాలంటే స్విమ్మింగ్ పూల్ కట్టించాం. 14 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్ కట్టి వదిలిపెడితే దాన్ని కంప్లీట్ చేసి 20 కోట్లు జాయిన్ చేసి దాన్ని కట్టించాం. పార్కులన్నీ డెవలప్ చేశాం. 9th పేజ్లో 2.5 ఎకరాల ల్యాండ్ కమర్షియల్ బిట్టు, కేబీబీ కాలనీకి సంబంధించిన హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే కేటీ రామారావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కార్పొరేటర్ గారు ఇది మా ప్రజలకు కావాలి అంటే 24 అవర్స్లో జీవోదిచ్చి దానికి 10 కోట్లు శాంక్షన్ చేసి హెచ్ఎండి ద్వారా డెవలప్ చేయమని చెప్పి ఆ రోజు ఇమ్మటి జీవో వేయడం. లేకపోతే ఈరోజు అమ్మేటోళ్ళు వాళ్ళు ఈ రోజు కల్లా ఆ రోజు ఆ కార్యక్రమం చేయకపోతే అది నత్తనడక నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను 4th ఫేజ్కి వెళ్ళాను. ఆ రోజు నా 4th ఫేజ్ ఉన్నటువంటి అంత నిరుపేదలు అక్కడ ఫంక్షన్ హాల్ కట్టించాను. ఆ ఫంక్షన్ హాల్ ఏంటి అంటే 10,000, 8,000, 5,000 ఫంక్షన్ హాల్, చిన్న ఫంక్షన్ హాల్. ఇలా ఫంక్షన్ హాల్ పోవాలంటే నిరుపేదలు కట్టుకోలేకపోతున్నారని బీదల కొరకు ఫంక్షన్ హాల్ కట్టిస్తే దానికి ఇప్పుడు లాగేసి కాంగ్రెస్ వాళ్ళు లీడర్ దగ్గర ఆధీనంలో ఉందని ఆఫీసర్ బహిరంగంగా చెప్పారు. కావాలంటే మీకు వీడియో పంపిస్తాను. ఆఫీసర్ల సమక్షంలో చెప్పారు.
ఆడ కమిటాలు ఉంది ఇంకోటి, దానికి నేను ఎమ్మెల్యే ద్వారా బడ్జెట్ ద్వారా మున్సిపల్ బడ్జెట్ ద్వారా 2 డబుల్ పోరేసి మహిళల కొరకు కుట్టు మిషన్లు నేర్పించి నిరుపేదలకు కుట్టు మిషన్లు ఇచ్చి అది చేస్తే అది గుంజుకొని దానికి తాళం వేసుకొని కాంగ్రెస్ లీడర్ దగ్గర ఉందని చెప్తారు ఆఫీసర్. ఎక్కడ ఉందంటే పేరుతో సదా చెప్తారు. ఆ పేరు నేను వాడను, నా స్థాయి మనుషులు కాదు కాబట్టి నేను వాడను. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. అంటే ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీలను కూడా మీరు ఆధీనం తీసుకొని తాళాలు వేసుకొని ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎట్లా? సర్దార్ పటేల్ నగర్లో ఆ రోజు 6 ఫేజ్లో ఆ రోజున కూరగాయల మార్కెట్ మన కూరగాయలని ప్రైవేటోనికి ఇస్తే ఆ రోజు నడుస్తలేదని చెప్పేసి దాన్ని మేము అక్కడ ఉన్నటువంటి నిరుపేదల అసోసియేషన్లకు గుడికి ఇన్కమ్ లేదంటే వాళ్ళు కొనుక్కున్నారు ఆ రోజున. అది గవర్నమెంట్ది కాదు. దానికి ట్యాక్స్ కట్టినాక గూల కొడతామని చెప్పి సర్దార్ పటేల్ ఇబ్బంది పెట్టడం, 6 ఫేజ్ ఉన్నటువంటి అసోసియేషన్లు ఇబ్బంది పెట్టడం. ఇక డబ్బాలు అయితే ఇష్టాంశాన డబ్బాలు తీసేస్తా ఉన్నారు. నిరుపేదను ఇలా నాన్ వెజ్ అమ్మేటోని కానీ చేపలు అమ్మేటోని కానీ రోడ్డు మీద ఉన్నోళ్ళం కానీ వాళ్ళని తీసేస్తా ఉన్నారు. ఇక ప్రజలు భయబంధులు ఉన్నారు. ఇది మంచి కాదు ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. మీరు ఏం చేస్తారు? ఎమ్మెల్యే గారు వస్తుండో అని చెప్పి మీకు ఇన్ఫార్మ్ చేసినాం, ప్రోటోకాల్ ప్రకారం మీకు మెసేజ్ పెట్టాం. నేను ఇలా వస్తున్నా పలానా 9 గంటల కంటే తాళాలు వేసి ఉన్నాయి. ఒకరు చూసుకుంటున్నారు. ఏందా 7 ఉందని గట్టిగా అందరు అడిగితే పలానా కాంగ్రెస్ ఆయన ఇంట్లో ఉంది సార్ అని చెప్పి ఆ ఇంటికి తీసుకొచ్చి ఓపెన్ చేసే పరిస్థితి. చూస్తే కాంగ్రెస్ కు కుర్చీలో కూడా కాంగ్రెస్ బెంచ్లకు పోస్టర్లు వేయడం. ఇది ప్రజల సొత్తా? మీ కాంగ్రెస్ కార్యాలయ సొత్తా? మన మున్సిపల్ జిహెచ్ఎం కమిషనర్ ఏం చేస్తుంది? ఆమె దృష్టి కూడా నేను కనీసం 2 నెలల కింద తీసుకెళ్లాను. మన జెర్సీ ఏం చేస్తున్నాడు? ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో ఓపెన్ చేస్తున్నారు ల్యాండ్ గుంజుకొని. ఆ రోజు ఉన్నటువంటి కులస్తులకు ఇచ్చాం మేము, ఓ సాగర్ వాళ్ళకి ఇచ్చాం, మంగళ వాళ్ళకి ఇచ్చాం, సెంటరింగ్ వాళ్ళకి ఇచ్చాం బిల్డింగ్లు కట్టి. కానీ ఈరోజు అట్లా లేదు. వాళ్ళ సిస్టమ్ వచ్చి కాంగ్రెస్ కార్యాలయాలు పెట్టుకొని తాళాల దగ్గర పెట్టుకొని ఇంటికాడ పెట్టుకొని ఏ హోదాతో ఇంట్లో పెట్టుకుంటున్నారు మీరు ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఏది కాదు. ఇలా ఆలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇంత భయంకరంగా జరుగుతుంది. అభివృద్ధి 0. అన్న మా కేబీబీ కాలనీ ల్యాండ్లను అమ్మేస్తుంది. సుమారుగా 2,000 కోట్ల రూపాయలు అమ్మేసుకొని పోతిరి ఇంకా అమ్మని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక్క గజం జాగమలే 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వం. కానీ అది అమ్మేస్తున్నారు. మాకున్న డెవలప్ చేయండి. మీరు అమ్ముకపోయిన దాంట్లో ఒక 10% మాకు ఇచ్చిన మా కాన్షియన్స్ డెవలప్ అవుతుంది. మా డబ్బు మీరు తీసుకోపోతారు తప్ప మా కాన్షియన్స్ ఇచ్చింది ఏం లేదు, సచ్చింది ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నారు మా వాళ్ళు పార్కులలో కూడా బెంచ్లు వేసి అలా పేర్లు పెట్టుకుంటారు అని. న్యాయమా అది? పార్కులు గవర్నమెంట్ పార్కులు, జిహెచ్ఎంసీ డబ్బులతోని ప్రజల ట్యాక్స్ కట్టిన పార్కులు 2 బెంచీలు పెట్టేసి ఆ బెంచీల మీద వాళ్ళ తాత పేరు ముత్తాత పేరు పెడితే ఏమన్నట్టు? పొద్దున పార్కులు చేసి చచ్చిపోయిన వాళ్ళు ముఖాలు చూడాలన్నా? పొద్దున లేవని వీళ్ళు. అందుగురించి ఆ రోజున పివి నరసింహరావు పార్క్ అని, డాక్టర్ అంబేద్కర్ పార్క్ అని, మహాత్మా గాంధీ పార్క్ అని 6వ పేజ్లో ఉన్నటువంటిది అన్నిటి కూడా పేర్లు పెట్టాం. పేర్లు ప్రైవేట్ వాళ్ళ పేర్లు ఉండదని పేర్లు పెట్టాం. ఆనీలే పెట్టాం, సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాం. అన్ని పేర్లు పెట్టి ఆ రోజు డెవలప్ చేస్తే ఈ రోజు అందులో 2 బెంచ్లు వేసి కట్ చేసుకుంటా సిగ్గు శరం ఉండాలి. మనిషి అనేటోడు ఇటువంటి పనులు చేయొద్దు. రాజకీయంలో ఉన్నట్టు ప్రజలకు సపోర్ట్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి తప్ప ఈ రకమైనటువంటి మంచి పద్ధతి కాదు. ఎవడైతే చేస్తుండో ఇది ప్రజల సొత్తు. అది ఎవరి ఇష్టమైన అధికారం ఉంది. నేను ఏది చేస్తే నడుస్తా అనుకుంటే ప్రజలు ఊకోరు. ప్రజలకు ఆగ్రహానికి గురైందంటే మంచి వాళ్ళు పోయిర్రు. నువ్వు లెక్క కాదు. మీరు డెవలప్మెంట్ చేసి చూపెట్టాం ఆ రోజు. పని చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డెవలప్మెంట్ విషయంలో నేను ముందు సహకరిస్తా అని చెప్పాను, ఇప్పుడు సహకరిస్తా అని చెప్తా ఉన్నాను. నా ప్రజల కొరకు ఏమైనా చేస్తాను. కానీ మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం వెంటాడుతాను. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటాడుతాను. మీరు డబుల్ బెడ్రూమే కాదు, 2,500 కానీ, 4,000 పింఛనే కానీ, అమ్మాయిలకు 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తాను పింఛన్లే అమ్మాయిలను మోసం చేసిందే కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. నా కాన్షియన్స్ డెవలప్ చేయండి. నా కాన్షియన్స్ అమ్ముకున్న పైసలనే పెట్టండి. ఇప్పటికే నా హౌసింగ్ బోర్డులో ల్యాండ్లు అమ్ముకొని పోయారు. ఆ డబ్బు నా కాన్షియన్స్కే చెందాలి. నువ్వు అమ్ముకోపోయిందంటే ఒక 20% పెట్టండి చాలు. నా కాన్షియన్స్ డెవలప్ అవుతుంది. నాది అమ్ముకొని ఇష్టానుసారం చేసుకోనికి ఏం లేదు. మీరు చేసింది ఏం లేదు. 3 ఏళ్ళల్లో మేము చేసిన 10 ఏళ్ళలో చేసిన అబుద్ధే తప్ప ఆయన జరిగింది ఏమి లేదు. చెయ్యరు, మీరు చెయ్యబోరు కూడా. గతంలో కూడా మీరు ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు 13 ల్యాండ్లు మీరు అప్పుడు 3,000 కోట్ల రూపాయలు.
మళ్ళా కాంగ్రెస్ అధికారం వస్తే మా హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముతారు. ఇది మా దౌర్భాగ్యం, మా ప్రజల దౌర్భాగ్యం. మీకు మీలో ఆదరించిన పాపానికి ఇలా ప్రజల జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే ఇంటికి నీళ్లు లేవని మొత్తుకుంటున్నారు. పోతే నీళ్ళు వస్తలేవు అంటున్నారు, ఆడనే నీళ్ళు వస్తలేవు అంటున్నారు. ఏమవుతుందంటే ఏమైతే చెప్తలేరు, ఒకరికో కోఆర్డినేషన్ లేదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అటువంటి నేను కమిషనర్ గారికి పెద్ద చెప్తా ఉన్నా. నేను పొద్దు నుంచి కమిషనర్ కూడా నేను ఫోన్ చేస్తున్నా, లేపుతలేదు, బిజీ ఉన్నట్టున్నది. నేను అఫీషియల్ గా కమిషనర్ కలిసైనా సరే ఈ పార్కుల పేర్లు కానీ ఈ మున్సిపాలిటీ బిల్డింగ్లు కానీ ఏవైతే వాళ్ళు ఇవాళ వాళ్ళ ఆధీనంలో తీయాలి. ఎవరైతే అసోసియేషన్ ఉన్నారో ఇవాళ సాగా లాయలమ్మకు సంబంధించినటువంటిది కానీ కుమర భీముకు సంబంధించినటువంటి కానీ కొన్ని బిల్డింగ్లు కట్టించారు. అది వాళ్ళకే చెందాలి. వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళని భయపెడుతున్నారు. ఎక్కడ కాంట్రాక్ట్ ఉంటే కాంట్రాక్ట్లను భయపెడుతున్నారు. ఎవడన్నా పెద్ద కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళ దగ్గర కమిషన్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మానుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మీరు అనుకుంటున్నారేమో ఇక మాది రాజ్యం ఉంటుంది, మేము నడిపించిన వాళ్ళు నడుస్తామని. రేపు తట్టుకోలేరు. గుర్తుంచుకోండి, ప్రజా సేవ చేయని వాడు, ప్రజలకు మోసం చేసిన వాడు, ప్రజలు తిరగబడ్డారంటే బంగ్లాదేశ్ లో ఏ రకంగా తిరగబడ్డారో ఆ గతి తెచ్చుకోకమని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ.